శ్రీ గురువే నమ. ఓం శ్రీమాత్రే నమ. ఓం సర్వమంగళాయ నమ. ఈ దీర్ఘచతురస్రం. దీర్ఘచతురస్రం అంటే కథలో చతురస్రం గురించి చెప్పాం. ఈ దీర్ఘచతురస్రం అనేటువంటిది ఎలా ఉంటుంది చూడండి. ఎలా దీర్ఘచతురస్రం ఎలా ఉంటుంది? పొడవు, వెడల్పు, ఇది కొంచెం డయాగ్నల్ విధంగా ఉంటుంది. పొడవు, వెడల్పు, డయాగ్నల్ ఉంటుంది. ఇది వచ్చేసి రెక్టాంగిల్. ఇది డయాగ్నల్ది ఆర్ రెక్టాంగిల్. ఇది రెక్టాంగిల్. ఇప్పుడు సేమ్ ఇంత గతంలో చతురస్రం యొక్క కొలత ఏ విధంగా ఫార్ములా చూసామో అదేవిధంగా దీర్ఘచతురస్రాన్ని కూడా చుట్టుకొలత. దీర్ఘచతురస్రం చుట్టుకొలత. దీర్ఘచతురస్రం ఇంతకుముందు చతురస్రానికి చుట్టుకొలత వైశాల్యము కారణమని కనుక్కున్నాం కదా. అదేవిధంగా దీర్ఘచతురస్రాన్ని కూడా కనుక్కుందాం. దీర్ఘచతురస్రం చుట్టుకొలత = ఇప్పుడు ఈ బిందు ఏ అనుకుందాం, ఈ బిందు బి అనుకుందాం. ఈ రెక్టాంగిల్ ఎల్ అనుకుందాం. రెక్టాంగిల్ ఎల్, ఈ పక్క ఇది ఎల్. ఈ రెక్టాంగిల్ అనేటువంటిది ఇది ఎల్గా తీసుకుందాం. రెక్టాంగిల్ ఇది రెక్టాంగిల్, ఇది భూమి. దీర్ఘచతురస్రంలో భూమి ఎల్బి అని, ఇది వచ్చేసి ఎల్ అని తీసుకుంటే చుట్టుకొలత = 2 × L + B. 2 × L అంటే ఈ కొలత ప్లస్ భూమి ఎత్తు, పొడవు ప్లస్ లెంత్ అనమాట. లెంత్ ప్లస్ ఎత్తు L + B అంటే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత పొడవు × వెడల్పు. పొడవు అంటే L + B. పొడవు × వెడల్పు. పొడవు ప్లస్ వెడల్పు దీర్ఘచతురస్రం చుట్టుకొలత. 2 × పొడవు ప్లస్ వెడల్పు అంటే 1 L + B యూనిట్స్. అదే వైశాల్యము. దీర్ఘచతురస్ర వైశాల్య ఫార్ములా. దీర్ఘచతురస్ర వైశాల్యము పొడవు × వెడల్పు. పొడవు × వెడల్పు. చుట్టుకొలత ఏమో 2 × L + B అవుతుంది. అదేవిధంగా వైశాల్యం వచ్చేసి పొడవు × వెడల్పు అవుతుంది. అంటే వైశాల్యం పొడవు × వెడల్పు అంటే మనం అనుకున్నాం L × √d² - d² అంటే కర్ణం, L² అంటే ఈ కర్ణము మైనస్ L². ఈ పొడవు మైనస్ కర్ణము మైనస్ పొడవు స్క్వేర్ = B × √d² - d² అంటే ఈ పొడవు L × d² అంటే ఇది కర్ణము మైనస్ L². L × √d² - L² ఇప్పుడు B × d² - d². అదేవిధంగా కర్ణము అప్పుడు కర్ణము అంటే వైశాల్యం ఫార్ములా ఏంటంటే పొడవు × వెడల్పు ఇంతే. B × d² - b² దీర్ఘచతురస్ర వైశాల్యం యూనిట్స్. అదేవిధంగా కర్ణము దీర్ఘచతురస్ర కర్ణము. ఈ కర్ణం కనుక్కోవాలంటే దీర్ఘచతురస్రం D = √L² + B². L² + B² అంటే ఈ పొడవుని ఈ వెడల్పు బిని స్క్వేర్ చేసి రూట్ చేస్తే కర్ణం డి వస్తుంది. కర్ణం అనేది డి.
కారణము డి ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు దీర్ఘచతురస్రం వచ్చింది. ఈ దీర్ఘచతురస్రంలో చుట్టుకొలత 2 ఆఫ్ ఎల్ ప్లస్ ఎల్ ఇంటూ బి ఎల్ ప్లస్ బి, చుట్టుకొలత వచ్చేసి 2 ఇంటూ ఎల్ ప్లస్ బి, వైశాల్యం వచ్చేసి పొడవు ఇంటూ ఎల్ఎల్పు ఈజ్ ఈక్వల్ టు మనం పొడవు ఇంటూ ఎల్ఎల్పు ఎల్ ఇంటూ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ రూట్ ఆఫ్ డి స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇది వైశాల్యం, దీర్ఘచతురస్ర వైశాల్యం సూత్రం. అదేవిధంగా కర్ణం దీర్ఘచతురస్ర కర్ణం కనుక్కోవాలంటే కర్ణము డి ఈజ్ ఈక్వల్ టు ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. అంటే చతురస్రానికి కొలతలు సమ్మలు వేరే ఉంటాయి, దీర్ఘ చతురస్రం వేరే ఉంటాయి, త్రిభుజాలు వేరే ఉంటాయి, సమాంతర చతుర్భుజాలకు వేరే ఉంటాయి. దాన్ని ఒక్కొక్క దానికి సంబంధించి ఫార్ములాలు మారుతూ ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా ఆలోచించండి. సమాంతర చతుర్భుజం అడుగుతుంది. తర్వాత నెక్స్ట్ సమాంతర చతుర్భుజము 3 వచ్చేసి సమాంతర చతుర్భుజము. సమాంతర చతుర్భుజం వచ్చేసి వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు సమాంతర చతుర్భుజం వైశాల్యము భూమి ఎత్తు చదరపు యూనిట్. భూమి ఎత్తు ఎంత ఉంటుందో చదరపు యూనిట్స్. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఎత్తు చదరపు యూనిట్లు. అప్పుడు భూమి ఈజ్ ఈక్వల్ టు అప్పుడు భూమి ఏమవుతుంది? భూమి ఈజ్ ఈక్వల్ టు వైశాల్యము ఏ బై ఎత్తు. ఎత్తు అంటే హెచ్. భూమి ఈజ్ ఈక్వల్ టు వైశాల్యము బై ఎత్తు. వైశాల్యము బై ఎత్తు భూమి. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్స్. భూమి ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు అని తీసుకోండి, లేకపోతే డాట్ పెట్టుకోండి. వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు భూమి ఇంటూ ఎత్తు చదరపు యూనిట్స్ అయితే అప్పుడు భూమిని కనుక్కోవాలంటే భూమి బయటకు వచ్చిన తర్వాత వైశాల్యము ఇక్కడ మల్టిప్లికేషన్ చేస్తుంది కాబట్టి ఇక్కడ డివిజన్ చేసింది ఎత్తు. అదేవిధంగా ఎత్తు ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మనం ఎత్తును కనుక్కున్నాం. అప్పుడు ఇది ఏది సమాంతర చతుర్భుజం గురించి చెప్పుకుంటున్నాం. సమాంతర చతుర్భుజ ఎత్తుని ఎలా కనుక్కోవాలి? ఎత్తు ఈజ్ ఈక్వల్ టు వైశాల్యము ఏ బై భూమి. అంటే ఇట్లా స్లాష్ పెట్టినా ఒకటే, ఇట్లా బై చేసినా ఒకటే. భూమి అంటే హెచ్ హైట్. ఇప్పుడు సమాంతర ఈ ఫార్ములాస్ అన్నీ తెలిస్తే మ్యాథమెటిక్స్ క్షేత్రగణితం చాలా ఈజీ అవుతుందనే ఉద్దేశంతో మీ ముందుకి ఈ ఫార్ములాస్ తీసుకొస్తున్నాను. రాంబస్ సమాంతర చతుర్భుజం తర్వాత రాంబస్ 4 వచ్చేసి రాంబస్. రాంబస్ అంటే సమచతుర్భుజము. చతుర్భుజము. ఈ సమచతుర్భుజం అన్న సమాంతర చతుర్భుజం వేరు, సమచతుర్భుజం వేరు. ఈ సమచతుర్భుజం అంటే రాంబస్. ఈ రాంబస్ అనేటువంటిది సమాంతర చతుర్భుజం వచ్చేసి ఎలా ఉంటుంది చూడండి. ఇలా ఇది సమాంతర చతుర్భుజం, ఇది సమాంతర చతుర్భుజం. ఈ రాంబస్ వచ్చేసి రాంబస్ అనేది ఎలా ఉంటుంది? పై కోణము కింద కోణము, ఈ కోణము ఈ కోణం ఎదురెదురుగా ఉంటుంది. ఈ విధంగా ఇది D1 అవుతుంది, ఇది D2 అవుతుంది. ఇది దీన్ని రాంబస్, ఇది సమాంతర చతుర్భుజం. ఈ రెండింటికి తేడా తెలుసుకోండి. ఇప్పుడు రాంబస్ చెప్తున్నాను కాబట్టి రాంబస్ వైశాల్యము, రాంబస్
వైశాల్యము వాడు మామూలు క్వశ్చన్ చేసి రాంబస్ వైశాల్యం అనుకోమంటాడు, ఏదో కొన్ని నంబర్లు వచ్చేసి. అప్పుడు మనకు ఫార్ములా తెలియదు. రాంబస్ వైశాల్యము ఏ ఈజ్ ఈక్వల్ టు అలా ఇంటూ రాంబస్ వైశాల్యము అలా ఇంటూ కర్ణాల లబ్ధము. కర్ణం అంటే ఇదొక కర్ణం D1, కర్ణాల లబ్ధం అంటే అలా ఇంటూ కర్ణాల లబ్ధము. కర్ణాలు D1 D2 ఏముండేది D1 కర్ణము, ఇది వచ్చేసి D1 కర్ణము, ఇది వచ్చేసి D2 కర్ణము. కర్ణాల లబ్ధము అర ఇంటూ కర్ణాల లబ్ధము. అప్పుడేముంది అర ఇంటూ ఇక్కడికి ఈ కర్ణం వచ్చేసి D1, అర ఇంటూ D1 ఇంటూ D2. ఇంటున్నా లేకపోయినా మనం మల్టిప్లికేషన్లో D1 D2 ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడే రాంబస్ వైశాల్యం సూత్రం అంటే అలా ఇంటూ D1 D2 అంటే కర్ణాల లబ్ధము. 2 కర్ణాలు ఉంటాయి రాంబస్లో. అదేవిధంగా రాంబస్లో కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి. కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకునే దాన్ని ఏమంటారంటే రాంబస్. కర్ణాలు పరస్పరం లంబ సమద్వికరణం చేసుకుంటాయి అంటే దేంట్లో ఉంటాయంటే రాంబస్లో ఉంటాయి. తర్వాత 5 వచ్చేసి ట్రెపీజియం సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం అంటే సమలంబ చతుర్భుజం. ఒక జత భుజములు మాత్రమే సమాంతరంగా ఉంటే దాన్ని సమలంబ చతుర్భుజం అంటారు. ఒక జత భుజములు మాత్రమే, ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటే దాన్ని సమలంబ చతుర్భుజం లేక ట్రెపీజియం అంటారు. ఈ ట్రెపీజియం అనేటువంటిది ఎలా ఉంటుంది చూడండి. ఈ ట్రెపీజియం అనేది ఎలా ఉంటుంది. ఈ రెండు సమానం, దీన్ని ట్రెపీజియం చూడంగానే ఈ పక్క సమానం కాబట్టి ట్రెపీజియం అంటారు. ఆ ట్రెపీజియం అంటే ఏంటంటే ఒక జత భుజాలు, ఈ భుజము ఈ రెండు సమానాలు కాబట్టి ఒక జత భుజాలు మాత్రమే సమాంతరంగా ఉంటే దానిని సమలంబ చతుర్భుజం. ఈ రెండు సమాంతరంగా ఉండే చూడండి, ఈ పక్క చూడండి, ఈ రెండు వేరు కూడా, ఇది ముందుకు వచ్చింది, ఇది మధ్యలో ఆగిపోయింది. కాబట్టి ఒక జత భుజాలు సమాంతరంగా మాత్రమే ఉంటే దాన్ని ట్రెపీజియం లేక సమలంబ చతుర్భుజం అంటారు. ట్రెపీజియం వైశాల్యము ఈజ్ ఈక్వల్ టు అలా ఇంటూ A+B ఇంటూ H సాదర్పు యూనిట్స్. అలా ఇంటూ A+B ఇంటూ H ఈజ్ ఈక్వల్ టు సాదర్పు యూనిట్లు అనేటువంటిది ట్రెపీజియం వైశాల్యము. అదేవిధంగా ఇక్కడ ఏబీలు రెండు సమాంతర భుజముల పొడవులు H, వాటి మధ్య ఉన్న దూరము అంటే ఏబీలు రెండు సమాంతర భుజముల పొడవుల మధ్య ఉండేది దూరము H. ఇక్కడ ఉండేటువంటిది H చూడండి, ఇది H. కాబట్టి ఈ ట్రెపీజియం ఈ యొక్క చిత్రగణితులు ఇప్పుడు చెప్పిన వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.